నా పాయింట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ టీడీపీలో టీడీపీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు ఒక పెద్ద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక ధృతరాష్ట్రుడు అనుకుంటే పోల్చుతున్నాను అంతే మహాభారత గాథలో అంతేదే వాళ్ళు అదే అంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ధృతరాష్ట్రం అంటే ఇద్దరు మంచోళ్ళు కాదు, ఇద్దరు ఈ రాష్ట్రాన్ని పాడు చేసిన వాళ్ళు ఇద్దరు పరిపాలన కూడా అవినీతిగా ఉంది, ఆర్థిక పక్షపాతమైన బంధుప్రీతితో జరుగుతుందని ఆరోపణలు ఉన్న జనాల్లో ఉన్న అభిప్రాయం. ఇందాక రాజశేఖర్ గారు మీరు అన్నట్టుగా ఇద్దరి మీద మంచి నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగోలేదనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని కాదు, కానీ ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే చిన్న మంచోడు పెద్ద మంచోడు, చిన్న దొంగ పెద్ద దొంగ, చిన్న దుర్మార్గుడు పెద్ద రాక్షస పాలన అంతమొందించేందుకు దయ్యాలతో దోస్తీ చేసినా పర్లేదు, అంతేనా సార్? ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ దేవుళ్ళే పొత్తుకొచ్చుకున్నారు సార్. దేవుళ్ళే రావణాసుని ఓడించడానికి విభీషణుని తీసుకున్నాడు, సుగ్రీవుని ఓడించడానికి వాలిని చెట్టి చాటిని చంపాడు, రాక్షసుల సార్ ఎత్తులు అనేది రైట్ అండి. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు ఒంటరిగా వెళ్లే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. టీడీపీతో వెళ్లాల్సిందే. బీజేపీ వస్తుందా లేదా అనేది మరి వాళ్ళ డెసిషన్. మరి చింతా రాజశేఖర్ గారు చెప్తూ ఉన్నారు ఈ డెసిషన్ అంతా అంటే ఈ నిర్ణయం తీసుకునేదంతా కూడా బీజేపీ అని చెప్పేసి. మరి చూద్దాం వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పండి. భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఏదైతే అదే నిర్ణయాన్ని ఇప్పుడు రెండు పార్టీలు అనుసరించాల్సిందేనట. ఇంకో అనివార్యమట, అది ఇంకొక ఆప్షన్ లేదట ఈ రెండు పార్టీలకి. సార్ రెండు పార్టీకే కాదు సార్, రాష్ట్రంలో ఇప్పుడు ఈవెన్ వైసీపీ కూడా లేదు. ఒక ఓటు శాతంగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చే ఓటింగ్ జీరో సార్. అది తెలుగుదేశం జనసేన కూటమి అవ్వచ్చు, లేదా బీజేపీ వైసీపీ కూటమి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆంధ్రలో బీజేపీ ఓటింగ్ ఉన్నది జీరో. అయితే బీజేపీని నమ్ముకుంటారంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో ప్రధానమైన కారణం బీజేపీ ఉంది. ఒక డీజీపీని మార్చడంలో గానీ, ఒక చీఫ్ సెక్రటరీని మార్చడంలో గానీ, లేదా డబ్బులు పంపిణీలో బీజేపీ ప్లే చేసిన రోల్ గానీ, లేదా ఇటువంటి ఎందుకంటే సెంటర్ లో బీజేపీ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా బీజేపీ వస్తుందనే అవకాశం ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో గొడవ పెట్టుకుని లోకల్ పార్టీలు బతికి పట్టగట్టలేవు. రైట్, అదే ఆ వ్యూహం వరకు ఓకే. కానీ ఇక్కడ ఓకే, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అనుకుందాం. వైసీపీ గెలిచి